We want a TV, but not the show that you are projecting on the TV. కనుక రంగులు వర్ణరతి ప్రమోదములు. ఇన్ని జన్మల్లోనూ కూడా వర్ణములతో రతి చెందుతూ ప్రమోదం చెందుతూ ఉన్నాం. All these lives we were fools to play with colors and colorful things, trying to enjoy those things without enjoying the presence of the indweller of these things. ఇందులో ఉన్న అంతర్యామిని అనుభవించడం చేతకాక ఈ రంగులను అనుభవించడం కోసం అని చెప్పి ఆయుర్దాయాలు అట్లాగా కుళ్ళిపోయి వెళ్ళిపోయి చివరికి మళ్లీ శరీరాలు ఇచ్చి మళ్లీ పోయి మళ్లీ తెచ్చి ఇలా అయిపోయినాయి ఇప్పటి వరకు. వర్ణము అనగా అక్షరం అని అర్థం. వర్ణ రతి ప్రమోదములు, అక్షరములతో రతి చెందినటువంటి ప్రమోదాలు అనుభవించి తలకాయ బొట్టు పెరిగెత్తింది. ది వర్డ్ వర్ణ ఆల్సో మీన్స్ a syllable, a sound. We were fools to enjoy with sounds. We are thinking that we are enjoying with persons. ఇప్పుడేమన్నాడు, ఇవాళ సాయంత్రం బండికి మా వైఫ్ వస్తుంది అన్నాడు. వాడి వైఫ్ వాడు అప్పటికి వాళ్ళు చూసుకుని మాట్లాడుకుంటాం మానేసి 12 ఏళ్ళు అయింది. కనుక వాడికి వస్తూ ఉన్నది వైఫ్ అనే పదమా మనిషి? ఈనాటి నుంచి ఆవిడ వైఫ్ అవుతుందా? వైఫ్ అనేది వీడి దగ్గర ఉన్న వైఫ్ ఎవరు? పదమే కదా. ఏ ఫెలో సెడ్, మై స్వీట్ వైఫ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ప్యారిస్ టుడే. సిన్స్ 12 years she is living in Paris and this fellow is living in Geneva. He says my wife. All these 12 years, who is the wife? Is the lady or the word wife? So we are fools to enjoy with words and deceive ourselves that we are enjoying with persons. అయిపోయింది వర్ణ రతి ప్రదో. కొత్తగా పెళ్ళైనటువంటి వాడిని, ఏడా నీ పెళ్ళం పేరేమిటి అంటే మొహం ఎర్రగా పడుతుంది అనమాట, కులుగుతాడు. ఏమిటి భార్య అనే పేరు ఇంతైతే భార్యను చూసి కులగటం లేదు, భార్య పుట్టింట్లో ఉంది. మొదటి కానుపుకి పుట్టింటికి వెళ్ళింది భార్య. వీడు ఆఫీస్ ఉంది కనుక ఇక్కడే ఏడుస్తున్నాడు. స్వాధికారాత్ ప్రమత్తుడు అవుతామని భయంతో. అప్పుడు వాడు ఆఫీసులో అడిగాట, ఒరే చెప్పావు కదా మీ ఆవిడ పేరేంటంటే అన్నట్టు వాడు ఆవిడ. సో ది వైఫ్ హ్యాడ్ బీన్ టు హర్ పేరెంట్స్ హౌస్ టు గివ్ బర్త్ టు ఏ లిటిల్ చైల్డ్ 2 months ago. His friend asked him, what is the name of your wife? And this fellow blushed. It is only because of the word wife, but not the person wife. The person is away, the fellow blushed for the word. So we lived so many thousands of lives like fools blushing to words, not to persons. వర్ణరతి ప్రమోద అనే మాటకు అర్థం ఏంటంటే, నామము రూపము వీటితో సంతోషిస్తూ ఎముకలు కొరుకుతున్న కుక్కల్లాగా మాంసం వాసన వేస్తున్నటువంటి ఎముకని కటుక్కుమని కుక్క అందులో మాంసం ఉందని కొరుకుతూ ఉంటున్నాను. See how the jackal tries to chew the bone because the bone smells like meat. There is no meat in the bone, but the jackal bites the bone again and again, thinking that there is some meat in it. So we go on biting these words and sounds because they smell something like persons whom we like. So we are fooled through thousands of lives like this. దిక్కుమాలిన జీవితం జీవించేసాం. వస్తువులు లేకుండా నిమ్మకాయ రసం అని చెప్పేటి నారికలో నీళ్ళు వస్తాయి. అసలు నిమ్మకాయ లేదు, రసం లేదు అక్కడ. పదం. ఇఫ్ some fellow says, let you drink lemon juice in the morning and the fellow has salivation in the mouth. There is neither lemon nor juice, but there is only the word. But the fellow has salivation in the mouth. This is what is called enjoying words without things. So through thousands of lives we are fools to enjoy like this. We enjoyed. ఇలా జీవించాం. వర్ణ రతి ప్రమోదములతో జీవించాం. అతి దీర్ఘ జీవితే కోరమేత. వీటిలలోనే ఇంకా ఎక్కువ కాలం కాపేసుకుని అక్కడ దిండేసుకుని పడుకుంటూ ఉండమంటే ఎటకొస్తా ఉన్నాడు. ఒక మంచి బెడ్ అరేంజ్ చేశారు, ఒక రూమ్ ఇచ్చారు, ప్రైవేట్ రూమ్. చక్కగా ఇచ్చేసి భార్య అని బోర్డు అందులో పెట్టారు.
ఆ గదిలో వెళ్ళి పడుకో అన్నారు. అట్లా ఉన్నది. ఎంతకాలం అంటే ఒక 25 ఏళ్ళు ఇలాగ పడుకోమన్నారు. అట్లా ఉన్నది నువ్వు చెప్పేది అన్నాడు. ఏ బ్యూటిఫుల్ రూమ్ ఈస్ గివెన్, యు ఆర్ ఆస్క్డ్ టు ఎంజాయ్ ఇన్ దట్ రూమ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అండ్ దేర్ ఈజ్ ఏ photograph of his wife and there it is written sweetheart. So this is yours. You enjoy life in this room for 50 years. It is like that. ఈ రకంగా జీవితం అనుభవించాం కనుక ఎంతకాలం ఇట్లాగా don't ask us to prolong such a type of enjoyment. We don't want to live in these sensual things and mental creations for a long period. We cannot be fooled more and more. ఇంద్రియముల యందు ఇంద్రియార్థముల యందు మనస్సు నందు సుఖం ఉంది అని అనుకుని సరదాగా కొంచెం మసాలాగా నాలుక మీద వేసుకుంటే అంటే అది బాగుంటే బాగుంటుంది, కానీ అది ఆహారం కింద, మసాలా ఆహారం కింద తింటే చచ్చూరుకుంటాడు. ఏదైనా బంగాళదుంపలంటే ఆహారం ఉంటే దాన్ని జీర్ణం చేయడానికి మసాలా, కానీ ఉట్టి మసాలా తింటే నసాడానికి అంటుతుంది. అందుకని ఈ ఇంద్రియములు ఇంద్రియార్థములు ఇవన్నీ మసాలాలు. ఎందుకంటే లోపల ఉన్న అంతర్యామైనటువంటి దాని యందు మనకి రుచి మరగేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన మంచి వస్తువులు పాడు చేసుకుంటున్నాం. అవన్నీ కూడా తెలియక మనం ఈ ఇంద్రియాలని వీటిని తిడుతున్నాం. ఆడలేని నర్తకి మధ్యల మీద వాడి మీద పడి ఏడిచింటారు, వీడు మధ్యలో చిన్నగా కొట్టలేదని. అలాగా ఈ ఇంద్రియాలు మోసం చేస్తాయి, ఈ మనస్సు మోసం చేస్తుంది, వెనవేషాలు వేస్తున్నాం. అవేం మోసం చేసేదైతే ప్రకృతి మనకి ఇవ్వదు. వాటిని తిట్టి వీటిని తిట్టి వేదాంతాన్ని బోర్డు కట్టుకుంటున్నాం. We declare that the mind is the deceiver, that the senses are deceivers. We declare that these are deceivers, but we deceive ourselves. They are only instruments, the apparatus. ఇది చెప్పాడు. ఎవడు జీవితంలో ఇట్లా అతి దీర్ఘకాలం సుఖపడమంటే వీటిలో ఎవడు సుఖపడతాడు? A human being can live in senses and mind and sensual pleasures for some time, some purpose. But after some time, one begins to grow self-aware. So don't ask us to go into those pleasures once again. మళ్ళీ ఇంద్రియార్థములు అయినటువంటి వాటిలోకి వెళ్ళమని మమ్మల్ని కొరబోకవయ్యా మహానుభావ, నేను అడిగిందని సమాధానం చెప్పు అన్నాడు. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో, దేని ఎందైతే విచికిత్స పడుతూ ఉంటారో మహానుభావ అది కోరాను నేను. ది థింగ్ అబౌట్ విచ్ పీపుల్ డిస్కస్ అండ్ పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ డౌట్, ఐ కేమ్ టు యూ టు ఎక్స్పెల్ మై డౌట్. యత్ సాంపరాయే మహతి బ్రూహి నస్తత్. ఇక్కడ ఉన్నాయి, మాకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది కాక ఏదో ఇంకొకటి ఉన్నదని తెలిసి దాన్ని కోరి నీ దగ్గరికి వచ్చాం. సాంపరాయం అంటే పరలోకాన్ని గురించి వచ్చాం, కానీ ఇహలోకాన్ని గురించి రాలేదు. హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీ వాంట్ టు హ్యావ్ ఫ్రమ్ యూ వాట్ ఈజ్ నాట్ దేర్ విత్ అస్ ఇన్ దిస్ వరల్డ్, విచ్ ఈస్ కాల్డ్ గ్రేటర్ లైఫ్ ఆర్ డివైన్ లైఫ్. వీ వాంట్ టు హ్యావ్ దట్ లైఫ్. అది కోరి మేము వచ్చాం, కానీ we come to great masters like you for something which we do not have with us. So don't show us things which we already have. మేము ఏవైతే పొంది ఉన్నామో అవి కావు మాకు ఇవ్వవలసినటువంటిది. యోయం వరో గూఢమనుప్రవిష్ట, ఏదైతే గూఢంగా లోపల దాగి ఉన్నదో, అందరిలోనూ ప్రవేశించి ఉన్నదో దాన్ని గురించి అడుగుతున్నాం. We want to know from you that which is concealed, not that which is revealed already. That which is revealed is name, form, color, etc. That which is concealed is the omnipresence or the indweller of all these things. అది కాదు. గూఢం అంటే లోపల దాగి ఉన్నది. The indweller is concealed in your body. If we call wife, the indweller is concealed under the name wife. If you call husband, the indweller is concealed under the name husband. The indweller is concealed in beauty. The indweller is concealed in attraction, relationship, all these things. We want the indweller and not all these things. Kanaka,
గూఢం లోపల గూహంగా దాగి ఉన్నదేది, లోపల అనుప్రవిష్టం ప్రతి దాంట్లోనూ కూడా అంతర్యామిగా ప్రవేశించి ఉన్నది. ఈ ప్రవేశించడం కూడా దాని రూపం దానికి ఉండి మన రూపం మనకుంటే తెలిసి ఉండేది, గ్లాసులో నీళ్లు ఉన్నట్లు. బట్ వీ వాంట్ టు హ్యావ్ ఫ్రమ్ యూ వాట్ ఈజ్ నాట్ దేర్ విత్ అస్ ఇన్ దిస్ వరల్డ్, విచ్ ఈస్ కాల్డ్ గ్రేటర్ లైఫ్ ఆర్ డివైన్ లైఫ్. వీ వాంట్ టు హ్యావ్ దట్ లైఫ్. అది కోరి మేము వచ్చాం కానీ we come to great masters like you for something which we do not have with us. So don't show us things which we already have. మేము ఏవైతే పొంది ఉన్నామో అవి కావు మాకు ఇవ్వవలసినటువంటిది. యోయం వరో గూఢం అనుప్రవిష్ట, ఏదైతే గూఢంగా లోపల దాగి ఉన్నదో, అందరిలోనూ ప్రవేశించి ఉన్నదో దాన్ని గురించి అడుగుతున్నాను. We want to know from you that which is concealed, not that which is revealed already. That which is revealed is name, form, color, etc. That which is concealed is the omnipresence or the indweller of all these things. అది కావాలి. గూఢం అంటే లోపల దాగి ఉన్నది. The indweller is concealed in your body. If we call wife, the indweller is concealed under the name wife. If you call husband, the indweller is concealed under the name husband. The indweller is concealed in beauty. The indweller is concealed in attraction, relationship, all these things. We want the indweller and not all these things. కనుక గూఢం లోపల గూహంగా దాగి ఉన్నదేది, లోపల అనుప్రవిష్టం ప్రతి దాంట్లోనూ కూడా అంతర్యామిగా ప్రవేశించి ఉన్నది. ఈ ప్రవేశించడం కూడా దాని రూపం దానికి ఉండి మన రూపం మనకుంటే తెలిసి ఉండేది, గ్లాసులో నీళ్లు ఉన్నట్లు. అలా ఉండకుండా గ్లాసు రూపంలో, మనిషిలో మనిషి రూపంలో, కుక్కలో కుక్క రూపంలో ఉంటే మోసం అయిపోతుంది అన్నాడు. అనుప్రవిష్టం అంటే అర్థం అది. సో వీ వాంట్ టు నో అబౌట్ ది కంటైనర్. వీ హ్యావ్ నోన్ ది కంటైనర్, వీ వాంట్ టు నో ది ఇండ్వెల్లర్. ఇఫ్ ది container and the contained are of different shapes or natures, we would have understood very easily. But here the indweller exists in the form of the container. There we are deceived. We are distracted to the containers and we forget about the indweller. So what you have to do is bring us back from the container to the indweller. The purpose is finished. మాకు నామరూపాత్మకమైన జగత్తు దగ్గర నుంచి, ఇంద్రియముల దగ్గర నుంచి ఒకళ్ళనొకళ్ళని చూస్తూ ఏమిటనుకుంటున్నావు అక్కడి నుంచి ఇందరిలోనూ ఉన్నటువంటి వాళ్ళం ఎవళ్ళమో ఆ ఒక్కడి దగ్గరికి తీసుకెళ్లి మమ్మల్ని వదిలిపెట్టు, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉన్నదో లేదో మేము చూసుకుంటాం అన్నాడు. అంటే ఈ ప్రశ్న ఉండదు. ఈ ప్రశ్న ఏం చెబితే తీరుతుందో దాని సొల్యూషన్ ఈ క్వశ్చన్ లో ఉన్నది ఇక్కడ చివరిలో. అది చెప్పాడు గనక దీన్ని గురించి ఇంకొక సోపానం ఆయన ఇస్తాడో, అది ఏమి ఇస్తాడో ఈ రోజున సాయంత్రం మనం చూసుకుందాం. కఠోపనిషత్తులో మొదటి వల్లి పూర్తి అయినది, మొదటి చిన్న చాప్టరు పూర్తి అయింది. సో ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది ఫస్ట్ బుక్ ఆఫ్ కఠోపనిషత్ ఈజ్ ఫినిష్డ్, కంప్లీటెడ్ విత్ ది మంత్రం which we have explained this morning. That is 29th stanza. ఇప్పుడు మళ్ళీ రెండవ వల్లి ప్రారంభిస్తున్నాం. Book 1, Chapter 2 we are starting. This will continue to the next year. ఇంతవరకు ఏం జరిగింది? విషయం దేవతలకు కూడా వివాదగ్రస్తం కనుక, మిగతా విషయాలు చాలా అల్ప విషయములు కనుక, ఇంద్రియములకు మనస్సుకు సంబంధించినటువంటివి తమబోటి పెద్దల సాంగత్యం కలిగి కూడా కోరటం అనేటువంటిది అనవసరం కనుక, అవి ఎక్కువ కాలం సుఖాన్ని ఇవ్వవు అనేటువంటి సంగతి తెలిసింది కనుక, నేను మీ దగ్గర ఏ ప్రశ్న అయితే ఇదివరకు కోరానో అదే ప్రశ్న మళ్ళీ కోరుతున్నాను కానీ మార్చుకోదలుచుకోలేదు గురువు గారు అని చెప్పి నచికేతుడు యముణ్ణి అడిగాడు. నచికేత said that he was not going to change his question. The same question
he wanted to put once again, and he wanted the answer in the shape of an initiation. అప్పుడు యముడు చెబుతున్నాడు, చాలా సంతోషం నాయన, ఈ రకమైనటువంటి శ్రద్ధ ఉన్నట్లయితే తప్పనిసరిగా వస్తుంది నీకు కావలసినటువంటి సమాధానం. ఈ శ్రద్ధ కోసం మాత్రమే, పరీక్ష చేయటం కోసం ఇలా చేశాను అన్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ టు టెస్ట్ యువర్ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అండ్ అన్షాటర్డ్ నేచర్ ఆఫ్ యువర్ పర్సివరెన్స్. I wanted to test you. That's why I tried to dissuade you with my words. Now I tell you, you are the right person to know it. I will explain you. అది వాడు చెప్పింది. అన్యత్ శ్రేయో అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం స్వినీతః. తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అథాద్య ప్రేయో వృణీతే. ఇది మొదటి మంత్రం. అన్యత్ శ్రేయ అంటే శ్రేయస్సు అనబడున్నది ఒకటిని, అన్యదు ఉతైవ ప్రేయ. ప్రేయస్సు అనేటువంటిది ఒకటి, రెండు ఉన్నాయి. మానవుడు ఆచరించేటువంటి కర్మల్ని ఆశ్రయించుకుని ఎప్పుడు కూడా మానవుడి సంకల్పాన్ని, ఉద్దేశాలని ఆశ్రయించుకున్నాయి. There are two things that influence the human mind forever. One is the desirable and the other is the palatable. Desirable and the palatable అంటే మొదటిది శ్రేయస్సు కావలసినది, మనకు కావలసినది, మనకి మేలైనటువంటిది, హితమైనటువంటిది. ఏది ఆచరిస్తే మనం బాగుపడతాం, ఇంతకంటే ఉత్తమ స్థితికి వెళ్తాం, దాన్ని శ్రేయస్సు అని అంటారు. ది డిజైరబుల్ thing is that which elevates us when we try to perform the act. Good deeds are of two types: desirable deeds and palatable or sweet deeds. The deed that is to be done, that elevates us, is that which is called desirable deed. The deed that which is sweet when we do it, it is called the sweet deed, but not the desirable deed. కనుక ప్రపంచంలో మనం ఎరుగున్న భాషలో చెప్పుకోవాలంటే, మనము చేయవలసినది ఒకటి ఉంటుంది, చేయదలచినది ఒకటి, రెండు ఉంటాయి. There are two things: what we are to do, or what we have to do, or what we are expected to do. That is one. The second thing is what we want to do, what we very much like to do, what we desire to do. That is another thing. ఈ రెండు చెప్పాడు. ఏది చేయవలెను, ఏది కర్తవ్యము, ఏది ఆచరించవలెను, అది ఒకటి. ఏది చేద్దామని అనిపిస్తుంది, ఏది చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది, ఏది చేస్తే సదుపాయంగా ఉన్నట్టుగా ఉంటుంది, మనస్సుకి అబ్బా ఇది చేస్తే బాగుండు అని ఏది చేస్తే అనిపిస్తుంది, అది ఒకటి. ఈ రెండు పక్కల ఉన్నాయన్న. ఈ రెండును మానవ మనస్సును ప్రభావితం చేయుతూనే ఉండును నిరంతరంగా. శ్రేయస్సు మొదటిది, శ్రేయస్సు రెండవది ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ప్రియతమమైనటువంటి విషయం అన్నమాట. శ్రేయస్సు అంటే శ్రేష్టతమైనటువంటి విషయం. The first is that which is desirable. The second is that which is palatable, that which is desired. The first thing is that which we are expected to do. The second thing is that which we are inclined to do. ఈ రెండు చెప్పాడు. కానీ పప్పులో కాలు వేరే వేసేస్తారు. ఎక్కడ బండ మీద పాకుడు ఉన్నదో అక్కడ కాలు ఎంత గట్టిగా నొక్కితే అంత తొందరగా జారిపోతుంది. ఈ రెండవది చెప్పు అలాంటిది అన్నాడు.
ఏది చేద్దామని అనిపిస్తుందో అది చేస్తారు, కానీ ఎక్కువ మంది ఏది చేస్తే మంచిదో అది చేయటం అనేటువంటిది ఒక్కొక్కప్పుడు ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుంది మనస్సు. కనుక ఆ మొదటి దానికన్నా రెండో దాని మీదే మనస్సులో అవుతుంది నాయన. కనుక అన్యత్ శ్రేయ, శ్రేయస్సు అనేది ఇతరం వేరుగా పెట్టుకుని ఆలోచించం. అన్యదుతయో ప్రేయ, మరి ఒకటి ప్రేయస్సు అనేది వేరుగా ఆలోచించం. తే ఉపే నానార్థే పురుషం సినీస, పురుషుణ్ణి అంటే జీవుణ్ణి నానార్థముల యందు బంధించుతున్నవి ఇవి. ది పర్సన్ హూ ఇస్ కాల్డ్ ది పర్సనాలిటీ ఇన్సైడ్ అండ్ ది ఇండివిజువాలిటీ ఇన్సైడ్. ది ఫెలో ఈజ్ tied hand and leg and neck by the ropes of these two sets of things, the desirable and the palatable. ఈ రెండు కట్టి బంధించి ఉంటాయి. ఇది చేయాలి, నేను చేస్తే మంచిది అనేవి బంధిస్తూ ఉంటాయి. ఇది చేస్తే బాగుండు, నాకు బాగుంటుంది అన్నవి ఇంకో పక్కన బంధిస్తూ ఉంటాయి. రెండు పక్కలను కట్టి లాగుతూ ఉంటాయి అన్నాడు. సో ది టూ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ tie the man down to earth. The one set pull towards what he has to do, the other set pulls towards what he wants to do. ఈ రెండు నానార్థములలో పురుషుణ్ణి సినీత అంటే బంధించుతున్నది, తొక్కిపట్టి ఉంచుతాయి ఈ రెండు కూడా మనిషిని. తయో శ్రేయ ఆదదానస్య సాతు, ఈ రెండిట్లో స్వీకరించుటకును అవలంబించుటకును శ్రేయస్సు అయినటువంటిది మంచిది అని తెలుసుకోవాలి. ఏది శ్రేయస్సో పెద్దల వలన, శాస్త్రం వలన, గ్రంథం వలన తెలుసుకుని దానినే ఆచరించుటకు నువ్వు కట్టుబడి కనుక ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడూ ఆ రోజుకి ముందుకు వెళతావు, బాగుపడతావు, ఎన్నడూ చెడిపోవు, దెబ్బతినవు, రిస్క్ ఉండదు, ఇరుకునబడవు అన్నారు. If at all you know what is desirable, what is to be done, what is expected of you, filter off all the other things. If we learn to care only what is to be done, what is desirable, you are never in trouble, you are never in obligation, you never experience a fall, you will never witness a crisis in life. ఇది మొదటిది ఆచరించినట్లయితే we can consider life beyond death afterwards, but now let us consider what we have to do in the life before death. Shiyate అర్థాద్య ప్రేయో వృణీతే. ఎవడైతే ఈ ప్రేయస్సు అనే దాన్ని ఆశ్రయిస్తాడో, వరిస్తాడో వాడు అర్థము నుండి వాడు కిందికి జారిపోతాడు. ఆనాటికి అర్థం అనగా ప్రయోజనము, పరమ ప్రయోజనము. ఏదైతే వాడికి కావలసినటువంటిదో దాని నుంచి జారిపోతాడు. ఏదైతే తనకి ఇష్టం ఉన్నదో ఆ పని చేయటం మొదలెట్టినటువంటి ఫూలు అన్నాడు. దెబ్బతినేస్తాడు, లాభం లేదు. One who tries to practice what he desires to do, or what he feels comfortable to do, what is palatable to him, if one follows that path, he will deviate from his own object of life and experience a fall day by day until he has an utter and a total fall. The fellow who follows the second path, he experiences a gradual fall until a total fall. ఇది వస్తుంది. కనుక శ్రేయశ్చ ప్రేయశ్చ రెండవ మంత్రంలోకి పెడుతున్నాం. మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. ధీరుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాట్ ది స్టేబుల్ ఫెలో డస్ ఈజ్ శ్రేయశ్చ ప్రేయశ్చ సంపరీత్య. శ్రేయస్సును ప్రేయస్సును చక్కగా పరిశీలనం చేసుకుని ప్రతి పని 24 గంటల్లో జరుగుతున్నటువంటి ప్రతి స్టెప్ కూడా ఇందులో ఇది శ్రేయస్సా ఇది ప్రేయస్సా అని జాగ్రత్తగా చూసుకుంటాట. In the 24 hours routine of what he has to do,
At every step, he tries to distinguish if it is desirable or palatable. And he rejects palatable and he selects desirable. This is what the stable person does always. ధీరహ అంటే స్టేబుల్గా ఉన్నవాడు, స్థిరత్వం చెందినవాడు, మనస్సు స్థిరత్వాన్ని కోల్పోనటువంటి వాడు చేసే పని ఇది. తౌ సంపరీత్య, చక్కగా ఆ రెండింటినీ పరిశీలనం చేసుకుని, వివినక్తి అంటే వివేచనము చేసుకుంటాడు, డిస్టింగ్విషెస్ అండ్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ది టూ, వాట్ ఈజ్ టు బి డన్ అండ్ what he feels like doing, comfortable or sweet. So, his duties are different from his desires. One who follows the path of duties will follow the path of the master. One who follows the path of desires, he experiences an utter fall gradually. ఇది వస్తుంది అన్నాడు రెండు. శ్రేయోహి ధీరో అభిప్రేయసో వృణీతే. ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. ప్రేయస అంటే ప్రేయస్సు కన్నా ఎక్కువగా ఎప్పుడు ధీర ధీరుడైన వాడు శ్రేయస్సునకు అభిముఖముగానే వాడు వృణీతే వరించును, కోరును, ఆచరించును. అంటే చేస్తూ ఉన్న ప్రతి పనిలోనూ కూడా ప్రేయస్సు నుండి శ్రేయస్సు వైపునకు తన కర్తవ్యమును మలచుకొనుతూనే ఉండును. దీనికన్నా అది ఎక్కువగా కోరుతాట. సో ది స్టేబుల్ వన్ ఆల్వేస్ డైవర్ట్స్ హిజ్ ఎఫర్ట్స్ from what he feels convenient like doing towards what he has to do. ఇది మలుచుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా. అయితే ఎప్పుడు కూడా ప్రేయస్ అనేది ఇన్కన్వీనియంట్ గానే ఉంటుందా, ఉండాలనా, ఉండి తీరాలనా, అక్కర్లేదు అని చెబుతున్నాడు ఇక్కడ ఈ మాటలో. డస్ దిస్ మీన్ దట్ వాట్ ఈజ్ డిజైరబుల్ అండ్ వాట్ ఈజ్ గుడ్ is always unpalatable or unpleasant? Does this mean this same? Never. Sometimes the desirable is also sweet and convenient and palatable. శ్రేయస్ అనేటువంటిది ప్రేయస్సుగా కూడా ఉండవచ్చు. సంగీతం, నృత్య గీత వాద్యములు మొదలైనవి చాలా మనోహరంగా ఉంటాయి. ఇవి మహాభక్తుడికి భగవదర్పితం అయినప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి దైవం మీద నిలబెట్టడానికి అవే సహాయం చేస్తాయి. మరి ఇవి శ్రేయస్సా అంటే శ్రేయస్సే కానీ ప్రేయస్సు కూడా ఉంది అందులో. స్వీట్ మ్యూజిక్, గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ స్వీట్ టు ఎక్స్పీరియన్స్. Does this mean they are undesirable? No. When a devotee uses music for his devotion in the name of God, his mind disappears in God consciousness and God awareness, and he goes into meditation without any attempt at all by using music. Suchara, then what he has to do is also what is sweet for him to do. Sometimes it is so. ఒక్కొక్కప్పుడు వాడికి కర్తవ్యం ఏదైతే ఉన్నదో అది చాలా మధురంగా కూడాను ప్రేయస్సుగా కూడా ఉండును. శ్రేయస్సుగా ఉన్నటువంటిదే ప్రేయస్సుగా కూడా ఉండవచ్చును. ఎన్నడూ కూడా శ్రేయస్సు అప్రియంగా ఉండాలి అనేది ఏమి లేదన్న. కర్తవ్యం ఆచరించాలి అన్నంత మాత్రాన కింద మీద పడుతూ ఉండి గడ్డి తింటూ ఉండాలి అనేది ఏం లేదు. అది చెబుతున్నాడు. అలాగే అందుకని రెండు చూసుకుని శ్రేయస్సు ప్రేయస్సు కలిసి ఉంటే శుభ్రంగా అదే ఫాలో అవుతాట. శ్రేయస్సు ఉండి ప్రేయస్సు లేకపోతే పోన్లే అని శ్రేయస్సే ఫాలో అవుతాట. ప్రేయస్సు ఉండి శ్రేయస్సు లేకపోతే దాన్ని మానేస్తాట. ఇది వాడు చేసేది.
ఈ మంత్రంలో చెప్తుంది. ఇఫ్ సంథింగ్ ఈజ్ డిజైరబుల్ అండ్ ఆల్సో వెరీ ప్లెజెంట్, he gives first preference to it. If something is desirable and unpleasant, he gives preference to the desirability, though it is unpleasant. If something is pleasant and undesirable at all,